హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐఎమ్ యువర్ అంబిక విజయ్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే కొత్త ఇంటి కోసం కర్టన్స్ తీసుకోవడానికని వెళ్తున్నాను. సో కొత్త ఇంట్లో ఏంటంటే గోడ నెట్ విండోస్ ఉన్నాయండి. డెఫినెట్గా కస్టమైజ్ చేయించుకోవాల్సిందే, నో ఆప్షన్. నేను లాస్ట్ వీకెండ్ వెళ్ళినప్పుడు అన్ని మాల్స్లో చూసిన అనమాట. హోమ్ సెంటర్, హోమ్ బాక్స్, ఐకియా, ఇంకా పాన్ హోమ్లో కూడా చూసిన. అవన్నీ ఏంటంటే స్టాండర్డ్ హైట్ ఉన్నాయి అనమాట. 2.7 అని, 1.8 అని ఉంటుంది కదా జనరల్గా, ఆ స్టాండర్డ్ హైట్ ఉంది. ఇదేంటంటే 2.8.5 ఉంది అనమాట హైట్. సో దెర్ ఇస్ నో ఆప్షన్. నేను డెఫినెట్గా కస్టమైజ్ చేయించుకోవాలి. బ్లాక్అవుట్స్ తీసుకుందాం అనుకుంటున్నా, మంచి క్వాలిటీ బ్లాక్అవుట్స్. ఎందుకంటే సో యూఏఈలో 6 నెలలు చలికాలం, 6 నెలలు ఎండాకాలం ఉంటుంది. సో ఆ ఎండని తట్టుకోవాలంటే బ్లాక్అవుట్స్ ఈజ్ కంపల్సరీ. ఎందుకంటే గోడ నెట్టున్నది, గోడ పొడగారే విండోసే ఉన్నాయి అనమాట. సో లిటరలీ ఎండ అంతా వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. దాన్ని తట్టుకోవాలంటే బ్లాక్అవుట్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థిక్ సైజ్లో తీసుకుందాం అనుకుంటున్నా. సో దానికి కాస్ట్ ఎంత అవుతుంది, నేను ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ బడ్జెట్లో మనకి ఏమంటారు కర్టన్స్ దొరుకుతాయి అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అయితే ఇది కొత్తిల్లు అండి, ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదా. సో ఏంటంటే ఈ ఇల్లు తీసుకుంటామని ఫిక్స్ అయ్యి అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వగానే అదే రోజు ఇమ్మీడియట్గా విండోస్ సైజ్ తీసుకొని ఫస్ట్ కర్టన్స్ షాపింగే చేసిన అనమాట. కర్టన్స్ తీసుకొని వచ్చేసిన. సో ఈ ఇంట్లోకి నేను రాకన్నా ముందే కర్టన్స్ ఫిక్స్ కూడా చేంజ్ చేసిన అనమాట. ఎందుకంటే దెర్ ఆర్ 3 మెయిన్ రీజన్స్ అండి. ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంట్లోకి దిగిన తర్వాత కర్టన్స్ లేకుండా అంటే వేడి అయిపోతుంది అనమాట, విండోస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రాగానే మనకి ప్రైవసీ ఉండదు అనమాట. వాడు వచ్చి మనం షాపింగ్ చేసి మళ్ళీ వాడు కస్టమైజ్ చేసి వచ్చి ఫిక్స్ చేసేదానికి మినిమం ఒక 5 days టైం పడుతుంది. కాబట్టి ఆ 5 days వరకు కర్టన్స్ లేకుండా మనకి ఇంట్లో ప్రైవసీ కూడా ఉండదు. సో దానికోసమని. ఇంకొకటి ఏంటంటే మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి కర్టన్స్ అన్నీ ఫిక్స్ చేయడానికి వాళ్ళు వచ్చి డ్రిల్ చేసి ఆ కింద అంతా పడి దుమ్మంతా క్లీన్ చేసుకోవడానికి, అంటే పిల్లలకు కూడా డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ నేను టైం చూసుకోవాలన్నమాట. ఈ టైంలో పిల్లలు పడుకుంటారు, ఈ టైంలో వాళ్ళు మేలుకుంటారు, ఈ టైంలో రావాలి, విజయ్ గారు ఉండరు. సో ఇవన్నీ హరాబరి ఎందుకు, అనవసరమైన మెస్ అని చెప్పేసి నేను ఇంట్లోకి దిగకన్నా ముందే కర్టన్స్ షాపింగ్ చేసి ఫిక్స్ చేసిన అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసిన వాళ్ళకి. అండ్ లైక్ చేసి కామెంట్ చేసి, ఈవెన్ దో క్వారీస్ అయినా పర్లేదు, కామెంట్ చేయడం వల్ల ఆ వీడియోకి చాలా పుష్ వస్తుంది. ఇట్ ఈస్ రీచింగ్ మోర్ పీపుల్ అనమాట. ఎవ్రీడే ఐ సీ లైక్ 10-15 కామెంట్స్. నా ఒక చిన్న యూట్యూబర్కి ఎవ్రీడే వ్యూస్ అండ్ కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఇంక్రీజ్ అవుతుంటే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ సపోర్టివ్గా హ్యాపీనెస్ అనేది కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అనమాట. అందుకే నేను ఎవ్రీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఏది లేదు లేమన్ లైక్ లైఫ్ స్టైల్ వ్లాగ్ అనుకున్నా సరే, దాన్ని కూడా బెటర్గా ప్రజెంట్ చేయడానికి, అంటే బెటర్గా ఎడిట్ చేసి మోర్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉండేటట్టుగానే ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. తొందరగా లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసేసేయండి. ఇట్స్ రియలీ బూస్టింగ్ మై ఎనర్జీ. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదంతా షాబియా అండి. మనోళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. షాబియా 9, 10, 11, 12 అని చెప్పేసి ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ అన్ని బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్లో దీన్ని ఎంబీజెడ్ అంటారు. ఇక్కడ అన్ని విల్లా అపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కొత్తగా వస్తున్న వాళ్ళు ఉంటే ఈ 2 ఏరియాస్ గుర్తుపెట్టుకొని వెతకండి ఒకసారి ఇల్లులు, రెంటల్ హౌసెస్ కావాలనుకుంటే. సో క్యాపిటల్ మాల్లో ఒక షాప్కి వచ్చినాము. యాజ్ ఐ సెడ్, ఇక్కడ చాలా కర్టెన్ షాప్స్ ఉన్నవి. కర్టెన్స్ అనే కాదు, కార్పెట్లని, సోఫాలు, బెడ్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారు మనకి. బేసిక్‌గా కస్టమైజ్ చేస్తారనమాట. మనకు నచ్చిన కలర్, నచ్చిన ప్యాటర్న్‌లో చేసిస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని కార్పెట్స్ ఉన్నవి. డిఫరెంట్ సైజెస్‌లో మంచి మంచి డిజైన్స్ ఉన్నవి. నేను బేసిక్ ప్రైస్ అడిగిన. ఇది బాగుంది, ఒకటే కలర్, ఇది అంతే. సో నేనేమనుకుంటున్నా అంటే ఒకటి రాయల్ బ్లూ, లేదనుకుంటే లైట్ గ్రీన్ కలర్‌లో ఫుల్ బెడ్‌రూమ్ అండ్ హాల్‌లో సేమ్ కలర్ ఏసి దానిపైనుంచి హాల్‌లో 2 లేయర్స్ ఏద్దాం అనుకుంటున్నా. వైట్ కలర్ లెనిన్, ట్రాన్స్‌పరెంట్ లెనిన్ ఉంటది గదా! అది సెకండ్ లేయర్ ఏద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. అంటే బెడ్‌రూమ్‌లో వచ్చేసి సింగిల్ లేయర్ బ్లాక్ అవుట్స్ ఏసి వదిలేసేయాలి. అండ్ హాల్‌లో వచ్చేసి 2 లేయర్స్ ఏద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒకటి వైట్ లెనిన్ క్లాత్‌లో లేయర్ అండ్ ఒకటొచ్చేసి బ్లాక్ అవుట్స్. ఇక్కడ చూసారా బాన్ ఫైర్, ఇది ఆర్టిఫిషియల్ మంట. మంట కాదు అది యాక్చువల్‌గా జస్ట్ ఫ్రేమ్ అట్లా పెట్టిననమాట. కొంచెం వెస్టర్న్ స్టైల్‌లో ఇల్లు డెకరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అట్లాంటివి తీసుకుపోయి పెడతారనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద షాన్లియర్‌లు,
అండ్ ఇంకా డిఫరెంట్ లైటింగ్స్ అన్నమాట. ఇట్లాంటి షాపులయితే చాలా ఉంటవి క్యాపిటల్ మాల్‌లో. ఎలివేటర్స్ దగ్గర నుంచి, ఆఫీస్ ఫర్నిచర్ దగ్గర నుంచి, బట్టలు, ఇంగో హోమ్ ఫర్నిషింగ్ అన్నీ దొరుకుతాయండి. సో, టోటల్‌గా నాకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిచ్చింది ఆ షాప్‌లో చూస్తే. మాల్‌లో గూడా అంతే అయ్యుండే. సో, అందుకే సిటీకెళ్తున్నా ఇంకేమన్నా వేరే ఆప్షన్స్ దొరుకుతాయేమో అని జెప్పేసి. జనరల్‌గా యూఏఈలో కర్టెన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువే అండి. రమిడి మీకు కూడా వినిబడి బడయమనగా ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా మీకు చెట్లు కనిపిస్తున్నాయా? అబుదాబి రాజుకి చెట్లంటే బాగా ఇష్టము. అండ్ ఈ చెట్లు పెంచడానికి ఎంత కష్టపడతారో రోజుకి 2 సార్లు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి మరీ నీళ్లు ఇడుస్తారు. సో, మేమిప్పుడు సిటీకెళ్తున్నామనమాట. మాల్స్‌లోనే గాకుండా కర్టన్ షాప్స్ అక్కడక్కడ అబుదాబిలో చాలా కనిపిస్తవి. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ కర్టన్స్ చాలా మంది కొనేవాళ్ళుంటారు. మోస్ట్‌లీ ఇల్లు చేంజ్ చేసినప్పుడల్లా కర్టన్స్ కొనేవాళ్ళుంటారు. మా కేస్‌లోనే చూడండి 5 ఇయర్స్ బ్యాక్ మేము ఆ ఇంటికెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న విండోస్ డిఫరెంట్ సైజ్‌లో ఉండే. దానికి తగ్గట్టుగా మేము కర్టన్స్ కొన్నాము. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇంటికొచ్చేసరికి విండో సైజ్‌లు పెద్దగా అయిపోయినవి. పాతవి పనికిరావు. సరే కర్టన్స్ లేకుండా ఉందామంటే అట్లా కూడా ఇండియాలో లాగా కిటికీలకేమైనా తలుపులుంటే అట్లనే వదిలేసేయొచ్చు. మొత్తం గ్లాస్ విండోస్ ఉంటాయన్నమాట ఈడ. పగలంతా ఎండతోని ఇబ్బందయిపోతది. రాత్రికి ప్రైవసీ ఉండదు. అందుకే ఇక్కడ బ్లాక్ కోట్స్ చాలా యూజ్ చేస్తారు. ఎందుకంటే డే అంతా ఎండనాపుతది. నైట్ వచ్చేసరికి ఒకసారి మూసినామంటే చాలు మంచిగా అటు ఇటు, ఇటు అటు ఏం కనిపియకుండా ఉంటదన్నమాట. సో, అది సంగతి. నాకైతే ఈ 2 కలర్స్ బాగా నచ్చినయి. ఒకటి గ్రే కలర్ కర్టన్ అండ్ దాని పైన వైట్ కలర్ సాఫ్ట్ లెనిన్ అన్నమాట. ట్రాన్స్‌పరెంట్ ఉంది. 2 లేయర్స్ ఎయడానికొస్తది హాల్‌లో. సో, నా సెలక్షన్ అయిపోయింది. సో, నేను ఏ షాప్‌లో కొన్నానన్నది షాప్ లొకేషన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. నంబర్ గూడా ఇస్తాను తనది. అండ్ క్వాలిటీ అండ్ ప్రైస్ గూడా తక్కువనే అనిపిచ్చింది కంపేర్ టు మాల్స్‌లో తీసుకుంటే. ఫిట్టింగు, ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ ఇంక్లూడ్ అయినాయన్నమాట ఇదే బిల్లులో. ఇన్‌ఫాక్ట్ మాల్స్‌లో ఈ సైజ్‌లో దొరకవు. డెఫినిట్‌గా మనం ఇట్లా బయట షాప్‌లోనే వచ్చి కస్టమైజ్ చేయించుకోవాలి. సో, నేను తీసుకున్న కలర్ ఇది. గ్రే కలర్. బ్లాక్ కోట్ 1 లేయర్ తీసుకున్నా. అండ్ దాని పైన సెకండ్ లేయర్ వచ్చేసి హాల్‌లోకి మాత్రమే ఇది లెనిన్ ట్రాన్స్‌పరెంట్ ఒకటి వైట్ కలర్ తీసుకున్నా అన్నమాట. నాకు ఒక మీటర్‌కి 35 దిర్హం పడింది. బ్లాక్ ఔట్ గ్రే కలర్ చూపించాను గదా! అండ్ వైట్ కలర్ లెనిన్‌దొచ్చేసి 25 దిర్హం పడింది. సో, టోటల్‌గా మాకు 45,000 చెప్పాడండి. హాల్ అండ్ బెడ్‌రూమ్‌కి కలిపి. అయితే నేను కొంచెం ఆగి ఇట్స్ ఓకే. వైట్ ట్రాన్స్‌పరెంట్ ఉంది గదా! ఆ సెకండ్ లేయర్ అనేది నెక్స్ట్ టైమ్ తీసుకుందాం అన్నట్టుగా అది క్యాన్సిల్ చేషినా. సో, టోటల్‌గా మాకు 30,000 పడిద్ది. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఇన్‌స్టాలేషన్ కలిపి 30,000 పడిందన్నమాట హాల్ అండ్ బెడ్‌రూమ్‌కి. అమ్మ ఇండియా నుంచి పార్సెల్ పంపించింది. తెలిసిన అబ్బాయి వస్తుండే. సో, తనతో పాటు పంపించిందన్నమాట. పప్పు, కారప్పొడి, ఈ పొడులుంటాయి గదా! అవిసె పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి అని జెప్పేసి అవన్నీ పొడులు పంపించిందన్నమాట. నేను ఇండియా ఎళ్ళాక 1 ఇయర్ పైన అయిపోయింది. అందుకే తెచ్చుకున్న సామాన్లన్నీ అయిపోయుండే. కరెక్ట్ టైంకొచ్చినాయన్నమాట. ఎల్లుండే ఇల్లు షిఫ్టింగ్ ఉంది గాబట్టి ఇవేమి నేను అన్‌పాక్ చేయట్లేదు. అట్లనే కవర్‌లేసి పెట్టేస్తున్నా. సో, ఇదండి బెడ్‌రూమ్ లుక్. 2 సైడ్స్ విండోస్ వచ్చేసరికి కొంచెం పిడి ఎక్కువనే పడిద్ది. కానీ క్వాలిటీ చాలా బావున్నవి. చూసాను నేను చాలా షాపులలో చూసిన కొంచెం తక్కువ ప్రైస్‌కున్నవి. బట్ కాకపోతే ఏదో పేరుకే బ్లాక్ ఔట్స్ లాగుండే. థిక్‌నెస్ లేకుండే. మళ్ళీ వాషబుల్ కూడా లేకుండే అన్నమాట. సో, ఐ థాట్ ఇట్స్ ఓకే. మినిమమ్ 5, 7 ఇయర్స్ ఉండే ఇంటికి ఇంక పెట్టక తప్పదు అన్నట్టే అనిపించింది. బట్ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ వాటెవర్ ఐ పెయిడ్. సో ఎస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా బై బై. Stop!